ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం అతను ఒకే పని చేసేవాడు. తన ఇంటి ముందు ఉన్న మెయిల్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా లేఖ పంపారో లేదో చూసేవాడు. కానీ ఎప్పుడూ అక్కడ ఖాళీగానే ఉండేది. ఆ గ్రామంలో ఉన్నవారు చాలాసార్లు అడిగారు, రామయ్య గారు, మీరు ప్రతిరోజు ఎందుకు లేఖ కోసం ఎదురు చూస్తున్నారు? రామయ్య కేవలం నవ్వుతూ ఒకే మాట చెప్పాడు, ఒక రోజు వస్తుంది నా కోసం. కానీ ఎలాంటి లెటర్ రాలేదు. ఒకరోజు ఆ మెయిల్ బాక్స్లో నిజంగానే లెటర్ వచ్చింది. రామయ్య చేతులు వణుకుతూ ఆ లేఖను తీసుకున్నాడు. అది కొడుకు పంపిన లేఖ. ఆ కొడుకు చాలా సంవత్సరాల క్రితం యుద్ధానికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆ లెటర్లో ఇలా ఉంది, నాన్న, ఈ లేఖ మీకు చేరేసరికి బహుశా నేను మీ దగ్గర ఉండను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీరు నా హీరో. మీరు ఇచ్చిన ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోను. అది చదివిన తర్వాత రామయ్య నెమ్మదిగా కూర్చున్నాడు. అతని కళ్ళలో నీళ్లు. అతను మెల్లగా ఆకాశం వైపు చూసి చెప్పాడు, నువ్వు పంపిన లేఖ చివరికి నాకు చేరింది బాబు. యాలో యాలా యాలో రే